ఒక్కొక్కటి ఏదైతే ముందస్తు బెయిళ్ళు లేకపోతే కేసులు కొట్టేయండి ఇట్లాంటివి కంటిన్యూగా నడుస్తున్నాయి. అందులో ఒకటి వచ్చేటప్పటికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఎక్కడెక్కడి నుంచినో వస్తున్నటువంటి వేళ ఇబ్బందులు కలిగించకుండా దాన్ని పరిష్కరించేటటువంటి ప్రయత్నాల్ని చేసుకొస్తున్నారు. వాటిట్లలో ఓ పక్కన న్యాయస్థానాలను ఆశ్రయించుకురావడం ఇదంతా. ఇప్పుడు మారగాని భరత్ ఎవరైతే మాజీ ఎంపీ మొన్న ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓటమి పాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకేమో ముందస్తు బెయిలు అరెస్ట్ చేయొద్దని చెప్పి వచ్చింది. ఇది క్వాష్ పిటిషన్కి సంబంధించినటువంటిది ఓ పక్క నడుస్తుంది. మరోవైపున కిలార్ రోసే వాస్తవంగా పొన్నూరు నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేకి గెలిచారు. ఆ తర్వాతన గుంటూరు ఎంపీగా ఇచ్చేటప్పటికి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన జనసేనకు వెళ్ళిపోయారు. అయితే జనసేనకు వెళ్ళినా వదిలిపెట్టేది లేదన్నటువంటి కోణంలో తన మీద కేసు నడుస్తున్నటువంటి వేళ మాజీ ఎమ్మెల్యే కిలార్ రోసేకి దేని మీద అంటే సోషల్ మీడియాలో పోస్టులు ఎవరో అబ్బాయి పెట్టాడు, అతను ఈయనే పెట్టించాడు అతని చేత అన్నటువంటి కారణంగా పెట్టినటువంటి కేసు మీదన ఇప్పుడు ఆయనకి బెయిల్ మంజూరైంది. సంబంధిత ఠాణా SHO దగ్గర సంతృప్తి మేరకు 25,000తో 2 పూచికత్తులు సమర్పించాలని ఆదేశించారు. అలాగే ఛార్జ్షీట్ దాఖలు చేసేంతవరకు వారంలో ఒకరోజు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని ఆదేశించారు. న్యాయమూర్తి జస్టిస్ K. శ్రీనివాసరెడ్డి మంగళవారం ఈ ఉత్తర్వులు ఇచ్చారు హైకోర్టులో.